సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మునర్కాప్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్, మరి బీసీ సాధికార సంఘంలో కూడా రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. మరి మొన్ననే మా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కులగణన దాని మీద మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మరి బండి సంజయ్ గారు, మా ఆఫీస్ కౌన్సిల్ చైర్మన్ మరి గంగుల కమలాకర్ గారు, బీ శాఖ మంత్రివర్యులు, మరి మా గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు కోవ లక్ష్మణ్ గారు, ఇంకా మాజీ శాసన సభ్యులందరూ, ఆఫీస్ కౌన్సిల్ మెంబర్లందరూ, వివిధ పేర్లతో ఉన్న సంఘాల అధ్యక్షులందరూ ఒక మున్నూరు కాపు కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. ఈరోజు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్ కార్యక్రమాలు, ఈరోజు 33 జిల్లాల్లో ప్రెస్ మీట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మా పెద్ది పెంటన్న గారు, జైపాల్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లాలు అన్నీ కూడా ఒక దగ్గర ప్రెస్ మీట్ పెడదాము, దేవన్న గారు మీరు రాష్ట్ర అధ్యక్షులుగా మీరు వస్తే బాగుంటుంది. మా పాలమూరు జిల్లా ఈరోజు మున్నూరు కాపులలో ఎంతో వెనుకబడి పోయినాము, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఇక్కడ వెనుకబడిపోయినాం. కాబట్టి కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిలో ఈరోజు ఇక్కడికి నాకు పిలిచినందుకు ప్రత్యేకంగా ఈ ఉమ్మడి మన మహబూబ్నగర్ జిల్లా కుల బాంధవులందరికీ కూడా నేను మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మనకు మున్నూరు కాపులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది పైచిలకు ఈరోజు ఉన్నాము. మనకు 2014లో కులగణన అప్పుడు కుటుంబ సమగ్ర సర్వే, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు అప్పుడు సర్వే చేసినప్పుడు 28 లక్షల మంది కుల బాంధవ్యులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. బీసీలలో 18% ఉన్నారని వారు లెక్కలు చూపించడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో రావాలని మరి వారు అక్కడ ఎవరు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి జిల్లాలో మన బీసీ కులగణన జరగాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారో వారికి న్యాయంగా ఆర్థికంగా అంతా మనము ముందుకు తీసుకెళ్లేదందుకని వారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కులగణన దాని మీద 50 రోజులు మరి సర్వే చేయడం జరిగింది. దానికి బీసీ కమిషన్ చైర్మన్ మరి మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ నిరంజన్ పటేల్ గారిని వారు కమిటీ చేస్తున్నారు. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు కులగణన 50 రోజులు జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు సర్వే రిపోర్టును సబ్ కమిటీ, బీసీ కమిషన్ ఉండగా సబ్ కమిటీ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ఇంకా మన ఇంకా మిగతా రెడ్డిస్ వాళ్ళే ఒక సబ్ కమిటీ వేసుకొని ఈరోజు ఆ లెక్కలన్నీ బయట పెట్టడం జరిగింది. ఈరోజు ఆ లెక్కలలో చూస్తే బీసీలు సుమారు ఈరోజు 2,20,00,000 వరకు ఈరోజున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో టోటల్ జనాభా 4,20,00,000 మంది ఈరోజు టోటల్ జనాభా కేంద్ర లెక్కల ప్రకారం కూడా ఈరోజు ఉన్నారు. దానిలో బీసీలకు పోయిన 2014 10 సంవత్సరాల కిందటి లెక్కలకే 21 లక్ష తగ్గించినారని బీసీ సంఘాలు ఈరోజు అందరం కూడా ఆవేదన చెందడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మున్నూరు కాపులు పోయిన 2014లో 28 లక్షల మంది ఈరోజు అప్పుడు గత పాలకులు చూపిస్తే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఎంతమంది చూపించారు, 13,60,000 మంది ఈరోజు ఉన్నారని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో మేము 12% ఉన్నాము. 4,20,00,000 మందిలో 12% ఈరోజు ఉన్నాము. మరి బీసీలలో చూస్తే 22% మాకు వస్తుంది. మేము 24 అంటున్నాము, 22 వరకు కూడా మాకు లెక్కలు వచ్చినాయి ఈరోజైతే. మరి ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము 3.5% ఈరోజు మున్నూరు కాపులను చూపించేసి మమ్మలను అణగదొక్కే దందుకు రాజ్యాధికారంలో రాకుండా బీసీలలో మున్నూరు కాపులు బలంగా అయినారు. వీళ్ళు ఎప్పుడైనా కూడా మరి వెనుకట ఎన్టీ రామారావు గారు, మరి కమ్మ సామాజిక వర్గము, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గము, మరి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రెడ్డి సామాజిక వర్గము, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గము, తర్వాత తెలంగాణ ఆంధ్ర వచ్చిన తర్వాత మళ్ళీ వెల్మా దొరలు మన ఎవరు రావుసు వాళ్ళ సామాజిక వర్గం ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా
మున్నూరు కాపులను అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. మున్నూరు కాపులకు కూడా మాకు ఆర్థికంగా కూడా ఏ పథకాలు కానీ ఏ కార్పొరేషన్లు కానీ ఎవ్వరికి కూడా బీసీలలో కొన్ని గౌరవ కులాలకు న్యాయం చేశారు, కానీ మున్నూరు కాపులకు మాత్రం ఆ 10 ఏళ్లలో ఏం జరగలేదు. దాని తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో మేము రావాలి అంటే మున్నూరు కాపులను నాడి దొరకపట్టుకొని అక్కడ మేము కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసము మాకు ఇవ్వాలని మేము ఆ ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు అసెంబ్లీలో దుద్దిల శ్రీధర్ బాబు గారు నేను మాట్లాడడం జరిగింది. దేవయ్య గారు, మీరు గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, మరి ఎందుకు మీకు కార్పొరేషన్లు ఇవ్వడం లేదంటే మేము చాలాసార్లు కూడా అడుగుతున్నాం. ఇప్పటివరకు కూడా మరి అప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు టైం ఇవ్వలేదు, మా కుల సంఘాన్ని కూడా పిలవలేదు. మీరు మరి మాట్లాడండి అని అసెంబ్లీలో నేను మాట్లాడించినాను ఆ రోజు శేరబాబు గారితో. శేరబాబు గారు మాట్లాడినారు. మరి తెలంగాణలో మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ అడుగుతున్నారు, వాళ్ళు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు, మరి వాళ్లకు హాస్టల్స్ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా వాళ్ళు భూమి అడుగుతున్నారు, ఫండ్స్ అడుగుతున్నారు, భవనాలు కట్టుకోవడానికి. కానీ ఆ రోజు దుద్దిల శ్రీధర్ బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మా లెక్కలు ఏమైపోయినాయి? ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకు ముక్కుసూటిగా నేను అడుగుతున్నాను. ఈరోజు గత 10 సంవత్సరాల్లో ఈరోజు మరి ఫార్వర్డ్ క్యాస్ట్ మరి ఈరోజు మున్నూరు కాపులను అణగదొక్కే ప్రయత్నం చేసి మరి 10 ఏళ్లలో మా జనాభా పెరగాల, మరి 10 ఏళ్లలో మినిమం ఒక 10-15 లక్షల జనాభా పెరిగితే మీరు మాకున్న జనాభాను 28 లక్షలను 13 లక్షల మంది తీసుకొచ్చారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరోనా టైంలో మా వాళ్ళందరూ చనిపోయినారా? లేకపోతే ఉపాధి లేక గల్ఫ్ దేశాలు వెళ్ళిపోయి బ్రతుకు తెరువు కోసము ఇక్కడ ఈ తెలంగాణలోకి వెళ్ళినారా? ఈరోజు మేము అడిగేది ఏంటంటే, మీరు మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూసినా మున్నూరు కాపులు ఈరోజు ఐక్యతతోని అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో ఉన్నాము. ఈరోజు గవర్నమెంట్ కూడా నేను ఒత్తిడి బాగా తీసుకురావడం జరిగింది. ఈరోజు మా అపేస్ కౌన్సిల్ నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి మున్నూరు కాపులు త్వరలో పరేడ్ గ్రౌండ్లో ఒక 10 లక్షల మందితో మన బల నిరూపణ చేసుకోవాలి. లేకపోతే ఈ 3.5% మన పిల్లలకు ఉద్యోగాలు రావు, రిజర్వేషన్లు రావు. ఈరోజు మనం ఈ తెలంగాణలో ఉండి కూడా ఎక్కడో బయట కంట్రీలో ఉన్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో తీసుకొచ్చినారు. మనం దీని మీద పోరాటం చేయాలని ఈ పోరాటమే ఈరోజు ఈ మహబూబ్నగర్ జిల్లాలో వచ్చి ప్రెస్ మీట్ కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాము. మరి గవర్నమెంట్ దిగి వచ్చి రీసర్వేకు మీరు అనుమతించినారు. ఏమన్నారు? మేము ఇన్ని లక్షల మంది బీసీలు కానీ మున్నూరు కాపులు కానీ ఈరోజు పోరాటం చేస్తుంటే మీరు మరి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మంత్రివర్యులు మరి వారు ఏమన్నారు? 3.1% తగ్గిపోయినది లెక్కలలో, దాన్ని మీరు మండల ఆఫీసులు వెళ్ళి నమోదు చేసుకోండి, ఆన్లైన్ నమోదు చేసుకోండి అన్నారు. అయ్యా, ఎవరు వెళ్ళి నమోదు చేసుకుంటారు? మండల ఆఫీసులు వెళ్ళి మీరు ఓట్లు కావాలి, రాజ్యాధికారంలో రావాలంటే ఇంటింటికి తిరిగి సర్వే చేసి మీరు అన్ని ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కిన తర్వాత మున్నూరు కాపులను బీసీలను ఈరోజు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏదైతే ఇప్పుడు రీసర్వేకు మళ్ళీ ఇచ్చినారో, సర్వేకి ఇచ్చినారో, మీరు మళ్ళీ ప్రతి ఒక్క ఇంటింటి సర్వే చేయండి. ఆ సర్వే చేసి ప్రతి ఒక్క కులము బీసీలలో 136 కులాలు ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు, ఆ లెక్కలు తేల్చండి. అప్పుడే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వండి 42%. అప్పుడే కులాలందరికీ కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది, మా మున్నూరు కాపులకు న్యాయం జరుగుతుంది. ఈరోజు మొదటి సంఖ్యలో ఉన్న జనాభాను మీరు తక్కువ చేసి చూపించడం, మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తూ మనము మున్నూరు కాపులందరూ ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీసులలో కూడా రేపు ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమము ప్రతి గ్రామ స్థాయిలో సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రోగ్రాం ఇచ్చినాము. ప్రతి ఒక్క సంఘం ఆధ్వర్యంలో మనకు జరుగుతున్న అన్యాయంపై మీరు రచ్చబండ కార్యక్రమాలు చర్చించుకొని మనకు సోమవారం నాడు కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వాలి. తర్వాత కూడా ఇంకెవరైనా రచ్చబండ కార్యక్రమంలో ప్రతి సంఘంలో మీటింగ్ పెట్టుకోవాలని ఉంటే 23 తారీఖు వరకు మీరు ఈ కార్యక్రమాలు కొనసాగించి 23 తారీఖు నాడు 119 ఇళ్ళ ఎమ్మెల్యేలు, శాసనసభ్యుల ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే మనం ఓట్లు వేస్తే గెలిచినారు. ఈరోజు బీసీలు కానీ మున్నూరు కాపులు కానీ వేస్తేనే ఈరోజు గెలిచినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన కులగణన సర్వే చేసి మనకు ఆ రిపోర్ట్ చేసే వరకు కూడా మనం పోరాటం చేయాలని నేను ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా గౌరవ కులస్తులు, మా మున్నూరు కాపు కుల బాంధవులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మన పోరాటాన్ని కొనసాగించాలి. త్వరలో 10 లక్షల మందితోని మన ఉద్యమ పోరాటం బల నిరూపణకు చేసుకోవడానికి ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరే పార్టీలో ఉన్నా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పని చేయాలి. ఎవరైతే మున్నూరు కాపులు కారో వాళ్ళే మనకు ఈ పోరాటంలో పనిచేయరని కూడా నేను అందరూ కూడా చెప్తున్నాను. మున్నూరు కాపు రక్తం, మున్నూరు కాపు
కులంలో పుట్టిన వాడు ఒక్కడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముండూరు కాపుల గురించి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. మీ ఊర్లో మీటింగులు పెట్టుకోండి, జిల్లాలో మీటింగులు పెట్టుకోండి, కలెక్టర్ ఆఫీసులో వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర కమిటీ ఏది ఇస్తుందో అది తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాధ్యక్షుడు, జిల్లా ప్రెసిడెంట్ కానీ, మండలాధ్యక్షులు కానీ, కోఆర్డినేటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీలో ఉన్న కులం కోసం మనం పనిచేయాల్సిందని నేను కోరుచు నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్ద పెంటన్న గారు, జైపాల్ రెడ్డి అన్న గారు, మిగతా నా కుల బాంధవులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.